సాయిరామ్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబాగారి అనుగ్రహంతో సాయి భక్తుల్లో అగ్రగణ్యులుగా నిలిచిన కాకాసాహెబ్ దీక్షిత్ గారి కోసం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాకాసాహెబ్ దీక్షిత్ షిరిడీకి వచ్చిన నాటి నుండి బాబా అనేక పరీక్షలను పెట్టారు. ఆ పరీక్షలలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు దీక్షిత్ గారు. దానితో బాబా దగ్గర యోగ్యతను పెంచుకున్నారు. ఎందుకంటే పూర్తిగా కాయ వాచ కర్మణ బాబాకు సర్వస్య శరణాగతిని చేశారు దీక్షిత్. బాబా ఎందుకు పరీక్ష పెట్టారు అంటే దీక్షిత్కు బాబా పైన ఉన్న ప్రేమను, భక్తిని, విశ్వాసాన్ని ఈ లోకానికి చాటాలని తపన బాబాకు ఉండేది. బాబాకు తన బిడ్డ యొక్క యోగ్యత కనిపెట్టి ఈ లోకానికి తెలియాలని అనుకునేవారు బాబా. కాకా దీక్షిత్ గారు షిరిడీకి వచ్చిన నాటికి బాబా మసీదులో ఒక చిన్న గోనె పట్టా వేసుకొని కొళంబ దగ్గర ఉంచుకొని కూర్చునేవారు. ఇంకా ఈరోజు ఉన్న ప్యాకెట్ దుని కాదు, దుని ఓపెన్గా ఉండేది. మామూలుగా మసీదు నేలపై ఉండేది దుని. అంతేకాదు మసీదులో గుంతలు గుంతలుగా కూడా ఉండేది. బాబానే స్వయంగా మట్టి తెచ్చి ఆ గుంతలలో వేస్తూ ఉండేవారు. అటువంటిది మామూలుగా ఒకసారి వచ్చిన వారు ద్వారకామాయికి మళ్ళీ ఒకసారి రారు. ఇంకా ఏంటి సాయిబాబా మహాత్ముడు, పరమాత్మ, సద్గురువు అంటున్నారు, కానీ ఇక్కడ మసీదులో చూస్తే పరిస్థితి ఇలాగా ఉంది అని ఆ రోజుల్లో కూడా చాలామంది వెనక్కు వెళ్ళిపోయేవారు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా దీక్షిత్ గారు గొప్ప న్యాయవాది, గొప్ప పేరు ఉన్నవారు, సంపద ఉన్నవారు. అలాంటి వ్యక్తి కూడా ఆయన మసీదుకు వచ్చేసరికి మసీదు పరిస్థితి చూసి మామూలుగా ఇంకొకరైతే ఒక నమస్కారం చేసి వెళ్ళిపోయేవారు. కానీ దీక్షిత్ గారు తన జీవిత పర్యంతం అక్కడే ఉండిపోవాలి అని అనుకోవడం నిజంగా ఎంత గొప్పతనం కదా. ఈరోజు మనం ఇన్ని లక్షల మంది షిరిడీకి వెళ్తున్నాం. అక్కడ చక్కటి వాడలు, పెద్ద పెద్ద భవంతులు, బంగారు తాపడంతో చేసిన గోపురం, ఆ సభా మండపంలోని బంగారు సింహాసనంపై రాజాదిరాజులాగా సాయిబాబాను చూసి ఆ దివ్యమంగళ రూపాన్ని చూసి మనం ఆనందపడిపోతూ ఉన్నాం. కానీ ఒక్కసారి మనం అనుకుందాం, బాబా ఈ రోజులాగా కాకుండా ఆ రోజుల్లో ఉన్న మసీదులో ఉంటే ఆయనను గుర్తించి మనలో ఎంతమంది షిరిడీకి వెళ్ళగలుగుతాం. ఈరోజు ఇన్ని సౌకర్యాలు ఉంటేనే మనం ఎంతో వేగంగా వెళ్ళి ఎంత వేగంగా వెళ్తామో అంత వేగంగా తిరిగి వచ్చేస్తాం, ఒక మెరుపు తీగలాగా. కానీ బాబా శరీరులుగా ఉన్నప్పుడు అసలు సౌకర్యాలే లేని రోజులు. అయినా కూడా కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఎప్పుడు బాబా చెంతనే ఉండాలని అనుకునేవారు. ఆయన గొప్పతనాన్ని మనం ఎంతని పొగడగలం, ఎంతగా నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి. మనం బాబాను ఒక మహారాజులాగా ఆ స్థాయిలో చూడాలి, బాబాకు అన్నీ ఉండాలి అని తపన పడేవారు దీక్షిత్ గారు. కాకుండా తన ప్రాణం ఉన్నంత వరకు బాబా దగ్గరే ఉండాలని ఎంతో ఆశపడేవారు. దీక్షిత్ గారి ఆలోచనలకు రాధాకృష్ణ ఈ ఆలోచనలు తోడయి బాబాకు ఎన్నో రకాలు సమకూర్చారు. అయితే దీక్షిత్ గారు భక్తుల సౌకర్యాల కోసం కూడా ఆలోచించేవారు. అప్పటికే మసీదులో మధ్యాహ్న హారతికి స్త్రీలు మసీదులో నిలబడితే మగవారు కిందన నిలబడేవారు. ఎండాకాలంలో వేడి భరించలేకపోయేవారు. బాబాను దర్శించుకోవడానికి వస్తున్న భక్తులు కూడా ఎక్కువ అయ్యారు. అప్పుడు మసీదు ముందు సభా మండపం ఏర్పాటు చేశారు దీక్షిత్ గారు. అప్పటి నుండి భక్తులు భజనలు అన్నీ ఆ సభా మండపంలో కూర్చొని చేసేవారు. సభా మండపం పూర్తయిన తర్వాత మసీదు గుంతలు గుంతలుగా ఉండటం వల్ల మసీదు కూడా తగినట్లు మార్పు చేయాలి, రాళ్ల తాపన చేయించాలి అనే ఆలోచన వస్తుంది దీక్షిత్ గారికి. బాబా చావిడిలో నిద్రించేవారు కదా, అప్పుడు రాళ్ళు తెప్పించి దీక్షిత్ గారు మసీదంతా మరామత్తు చేయించాలని అనుకునేవారు. బాబా చావిడి నుంచి తెల్లవారుజామునే వచ్చేసేవారు. ఆ రాళ్ళు మసీదులో తాపడం చేయించారు కదా. చలికాలం, వర్షాకాలంలో ఆ రాళ్ళ మీద కాలు పెడితే, ఒక ఐస్ ముక్క మీద కాలు పెడితే ఎలా ఉండేదో అలా ఉండేది. అయితే బాబా ఎప్పుడు
అప్పుడు గోనె ముక్క వేసుకుని కూర్చునేవారు కదా మసీదు నేలపై. అంత చల్లగా ఉన్న బాబా ఆ గోనె ముక్కను వేసుకుని కూర్చునేవారు. దీక్షిత్ గారికి కాగడ హారతికి రోజు వచ్చేవారు. ఆ నేల యొక్క చల్లదనం చూసి ఒక బాధ, బాబా గారి శరీరానికి చల్లదనం పడుతుందని ముంబై నుంచి మంచి మహారాజు పరుపు తెప్పించి వేయిస్తారు బాబాకు. బాబా బయట నుంచి వచ్చి చూసి ఆ పరుపుని ఒక చుట్టి బయటికి విసిరేస్తారు. అయితే బాబా అంటే ఒక ప్రేమ, భక్తి, బాబా అంటే ఒక పిచ్చి దీక్షిత్ గారికి. ఏం చెయ్యాలి అని ఆలోచించి కొన్ని గోనె సంచులు తెప్పించి ఆ గోనె ముక్కలతో ఒక పరుపులాగా కుట్టిస్తారు. శ్యామ ద్వారా బాబాను ఒప్పించి ఆ గోనె పరుపును వేస్తారు దీక్షిత్ గారు. అయితే బాబా సాయంత్రం లెండి నుంచి వచ్చిన తర్వాత దానిని కూడా తీసి పారేస్తారని అప్పుడు దీక్షిత్ గారు ఆ పరుపును చుట్టి తన చంకలో పెట్టుకొని మళ్ళీ మరుసటి రోజు ఉదయం వచ్చినప్పుడు తెచ్చి వేసేవారు. ఎందుకంటే బాబా దానిని కూడా పారేస్తారని భయం. చూసారా ఎంత ఇష్టం దీక్షిత్ గారికి బాబా అంటే. నిజంగా ఆ దృశ్యాన్ని ఊహించుకుంటే ఎంత ఆనందం కలుగుతుంది. ఎంత అదృష్టవంతులు దీక్షిత్. అయితే షిరిడీకి భక్తులు ఎక్కువ కావడంతో వచ్చే భక్తులకు సాటేవాడ ఒక్కటే సరిపోయేది కాదు. దానితో దీక్షిత్ తనకు ఏకాంత సాధనకు, పారాయణకు ఆటంకం కలిగేది. అప్పుడు దీక్షిత్ గారు శ్యామ ద్వారా బాబా అనుమతి పొంది ఒక వాడా కట్టుకొని 2 అంతస్తులు కట్టి కింద భక్తులకు ఇచ్చేయడానికి, పై అంతస్తులో దీక్షిత్ గారు ఉండడానికి ఏర్పాటు చేసుకుంటారు. దానిని దీక్షిత్ వాడా అని పేరు పెట్టారు. పై అంతస్తులో బాబా ఫోటోని పెట్టుకొని పూజించుకునేవారు దీక్షిత్ గారు వాడాను కట్టిన తర్వాత దీక్షిత్ వాడాలో ఉన్నవారిని ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళి పేరున పలకరించడం, అక్కడ సౌకర్యాల కోసం అడిగి తెలుసుకొని వారికి ఏ లోటు రాకుండా చూసుకునేవారు. అంతేకాదు షిరిడీ గ్రామంలో అందరికీ తలలో నాలికలాగా అయ్యారు దీక్షిత్. ఎందుకంటే అక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు ఉండి ఆదుకునేవారు. అనేక మంది పిల్లలకు చదువు చెప్పించడం, ఆర్థిక సహాయం చేయడం చేసేవారు. షిరిడీ నివాసి కాకపోయినా షిరిడీలో ఉన్న వాసులందరికీ కూడా కాకాసాహెబ్ దీక్షిత్ అంటే ఎనలేని ప్రేమ, భక్తి ఏర్పడ్డాయి. ఎందుకంటే ఎవరికి ఏ అవసరం వచ్చినా తనకు వీలైనంత సహాయం చేసేవారు. రకంగా ఎక్కువగా బాబా గారి తర్వాత ఎక్కువ గౌరవం కాకాసాహెబ్ దీక్షిత్కి దక్కింది షిరిడీలో. దీక్షిత్ వాడ కట్టిన తర్వాత వారి భార్య అయిన సరస్వతీబాయి కుమారుడు రాధాకృష్ణ, కూతురు వత్సలి షిరిడీకి తీసుకుని వచ్చి చక్కగా షిరిడీలో నివాసం చేసుకున్నారు. అక్కడే ఉంటూ ఉండేవారు. వత్సలి అంటే దీక్షిత్ గారికి ఎంతో ప్రేమ. వత్సల కోసం దీక్షిత్ వాడ నిర్మాణం చేసిన తర్వాత వత్సల తనతో ఉండాలని భార్య, కుమారుని కూడా షిరిడీకి తీసుకుని వచ్చి ఉంటారు. అంత ప్రేమ దీక్షిత్ గారికి తన కూతురంటే. ఈ విధంగా షిరిడీకి వచ్చే నాటికి 7 సంవత్సరాలు వత్సలికి. ఒకరోజు వత్సలకు బాబా కలలో కనిపించి, నీకు వాడాలో ఏమి పని, నువ్వు వేప చెట్టు క్రిందకు వచ్చేయి, అక్కడ మనం ఉందాం అని అంటారు. అక్కడ మనం ఇద్దరం కలిసి ఆడుకుందాం అని చెప్తారు బాబా. ఈ విషయం వత్సలి అందరికీ చెప్పేస్తుంది. తర్వాత వత్సలికి విపరీతమైన జ్వరం వస్తుంది. జ్వరంతో బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు మధ్యాహ్నం సమయంలో మధ్యాహ్న హారతి జరుగుతూ ఉంటుంది. శ్యామ బాబా పక్కనే కూర్చొని ఉంటారు. మాధవరావు దేశపాండే శ్యామ. అప్పుడు బాబా శ్యామతో అంటారు, కాకా కూతురు వత్సలి చనిపోయిందా అని అంటారు. ఆ మాట విని శ్యామ ఇలా అంటారు, దేవా ఏంటి అపశకనం మాట్లాడుతున్నారు, వత్సలి చనిపోవడం ఏంటి అంటే, లేదురా మధ్యాహ్నం చనిపోతుంది వత్సలి అని అంటారు. శ్యామకు ఏమీ అర్థం కాదు. మధ్యాహ్నం వత్సలి చనిపోతుంది. దీక్షిత్ భార్య సరస్వతీబాయి విపరీతంగా ఏడుస్తుంది. ఆమె బాధను చూసి అక్కడికి వచ్చిన వారందరూ ఏడుస్తారు. అప్పటికే బాబా గారు సాంగత్యంలో భక్తి వైరాగ్యాలు కలిగిన దీక్షిత్ గారు తన మనసును నిబ్బరపరుచుకొని దుఃఖాన్ని లోపల దాచుకొని తన కూతురు మరణిస్తుంది అని తెలిసినా కూడా బాబాను దీక్షిత్ గారు అడగలేదు.
తన కూతురి మరణాన్ని తప్పించమని కానీ బ్రతికించమని కానీ వెళ్ళి బాబాను వేడుకోలేదు దీక్షిత్ గారు. ఏది జరిగినా బాబా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. మనకు ఏది మేలు చేస్తుందో అది అంతా కూడా బాబాకు తెలుసు. బాబా ఉన్న తర్వాత మనం వాటి కోసం పట్టించుకోవలసిన అవసరం లేదని దృఢ విశ్వాసంతో చివరి వరకు ఉండిన గొప్ప వ్యక్తి దీక్షిత్. గొప్ప భక్తులు. అయితే తన కూతురు అంతిమ సంస్కారం తర్వాత పోస్ట్ ద్వారా ఏకానాథ్ భాగవతం పుస్తకం వస్తుంది. ఆ పుస్తకాన్ని బాబా తాకి ఇచ్చిన తర్వాత పారాయణం చేద్దామని మసీదుకు వెళ్తారు దీక్షిత్. ఎందుకంటే ఏది పారాయణం చేసినా బాబాకు ఇచ్చి బాబా ఆ పుస్తకం తాకి ఇచ్చిన తర్వాత పారాయణం చేయడం అలవాటు దీక్షిత్ గారికి. అయితే బాబా ఆ ఏకానాథ్ భాగవతంలో వాలి వధ తర్వాత శ్రీరాముడు వాలి భార్య తారకు చేసే ఉపదేశం అది ఏంటంటే, వాలి మరణాన్ని తట్టుకోలేక విపరీతంగా రోదిస్తుంది తార. శ్రీరాముడు ఓదారుస్తూ ఆమెతో ఇలా అంటారు, అమ్మా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నీకు అర్థం కావటం లేదు. నువ్వు ఈ దేహం కోసం బాధపడుతూ ఉంటే దేహం అక్కడే ఉంది. ఒకవేళ నువ్వు దేహంలో ఉన్న ఆత్మ కోసం బాధపడుతూ ఉంటే అది నాలో లీనమైంది. మరి ఇంకా నువ్వు దేనికోసం బాధపడుతూ ఉన్నావు అని శ్రీరాముడు ఉపదేశం చేస్తాడు తారకు. ఆ భాగాన్ని పారాయణం చేయమని దీక్షితుకు ఇస్తారు బాబా. అది చదివి భావం అర్థం చేసుకొని తన కూతురు బాబాలో ఐక్యం అయిందని తిరిగి వాడాకు వెళ్ళిపోతారు దీక్షిత్. మామూలుగా అందరూ చిన్న కష్టం వస్తేనే ఎంతో బాధపడిపోతాం, భగవంతుడిని నిందిస్తాం. కానీ దీక్షిత్ తన ప్రాణానికి ప్రాణమైన కూతురు వత్సల చనిపోయినా అణువంతైన బాబా పట్ల విశ్వాసం కానీ భక్తి కానీ తగ్గలేదు. అంతేకాదు దీక్షిత్ గారు బాబా దగ్గర ఉన్నప్పుడు ఒక వృద్ధురాలు పాము కాటుతో చనిపోతున్న తన కొడుకుని తీసుకుని వస్తుంది. ఒకసారి బాబా దగ్గరకు వచ్చి బ్రతికించమని ఊది ఇవ్వమని అంటే బాబా ఏమాత్రం పట్టించుకోరు. తిరిగి ఇంటికి వెళ్ళేసరికి ఆ కుమారుడు చనిపోతే దానితో ఆమె మళ్ళీ ఆ కొడుకుని మసీదుకు తీసుకుని వచ్చి బాబాకు ప్రాధేయపడుతుంది. బాబా నా కొడుకు చనిపోతే నన్ను చూసేవారు ఎవ్వరూ లేరు, బ్రతికించండి బాబా అంటే ఆ తల్లి వేదనను చూసి దీక్షిత్ కొంచెం ధైర్యం చేసుకొని బాబాని అడుగుతారు, బాబా నా కోసమైనా ఆ పిల్లవాడిని బ్రతికించండి బాబా అంటే బాబా చెప్తారు, వాడు ఈ శరీరంలో నుండి చేయలేని మంచి పనులు మరో శరీరంతో చేస్తాడు. దానిని ఆపమంటావా? దానిని ఆపడం వల్ల వచ్చే పరిస్థితులను నువ్వు తట్టుకోగలవా? నువ్వు ఆ కర్మలను అనుభవిస్తావా అంటే దీక్షిత్ గారికి ఏమీ అర్థం కాదు. బాబా ఏంటి ఇలా చెప్తున్నారు? బాబా ఏది చేసినా తన భక్తుల హితం కోసమే అని, మరణం ఎప్పుడు మనం అనుకున్నట్లు ఉండదు అనే పాఠాన్ని నేర్చుకుంటారు దీక్షిత్. ఎందుకంటే బాబా తన వారిని కాపాడడం కోసం నేను 1000 చేతులతో మీ వద్దకు వస్తాను, అంతేకాదు నా భక్తులను మృత్యువు నుండి రక్షిస్తాను అని అనేక సార్లు అనడం జరిగింది. అయినా సరే దీక్షిత్ కూతురు వత్సల మరణాన్ని బాబా ఎందుకు ఆపలేదు అనే ప్రశ్న ఆ రోజుల్లో భక్తులకి ఈ రోజుల్లో భక్తులకి కూడా చాలామందికి ఉంది. ఎందుకంటే బాబా చనిపోయిన వారి ఆ మృత్యువు నుంచి బయటకు తీసుకురావడం ఎన్నో సంఘటనలు అలాంటివి జరిగాయి. ఇంకొక సంఘటనను మనం తెలుసుకుంటే వత్సల గురించే. వత్సలి విల్లేపార్లేలోని ఆడుతూ ఒక బొమ్మ కోసం బీరువాపై నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఆ బీరువా నుంచి కాలు జారి కింద పడడంతో ఆ బీరువా వత్సలి పైన పడడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ బీరువా పైన అనేక గాజు వస్తువులు ఉన్నాయి. అవి అన్నీ కూడా వత్సలి పైనే పడి ఉంటే ఆ రోజు వత్సలే మరణించేది. కానీ బీరువా వచ్చి పడుతూ ఉంటే వత్సల పైన ఒక హస్తం వచ్చి ఆపింది. ఆ బీరువా పక్కకు జరిపి వత్సలను మరణం నుంచి తప్పించింది. ఆ విధంగా రక్షించిన బాబా అందుకు వత్సలని
మృత్యువు నుంచి తప్పించలేదు అనే ప్రశ్న దీక్షిత్ కుటుంబ సభ్యుల్లో ఉంది. ఇల్లేపార్లేలోని వత్సల పైన బీరవా పడినప్పుడు దీక్షిత్ షిరిడీలోనే ఉన్నారు. హారతి పళ్ళం పట్టుకొని బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా చెప్తారు, నీ బాధ్యత అంతా నాదే, వత్సలి బాధ్యత నాదే, నువ్వు ఏమీ కంగారు పడవలసిన అవసరం లేదు అని చెప్తారు. మరి ఎందుకు బాబా వత్సలిని కాపాడలేదు? దానికి మనం ఒక ఎగ్జాంపుల్ని తీసుకోవాలి. 1913లో ఎస్బి మోహిల్ అనే భక్తుడు అనారోగ్యంతో ఉన్న తన కూతుర్ని తీసుకొని బాబా దగ్గరికి వస్తారు. వచ్చి తన కూతురి ఆరోగ్యం బాగు చేయమని అడుగుతారు. అప్పుడు బాబా చెప్తారు, ఇప్పుడు ఈమె ఆరోగ్యం నేను బాగు చేస్తే 1 సంవత్సరం తర్వాత ఈమె చనిపోతుంది అని చెప్తారు. దానికి మనం ఎవరో ఏమీ చేయలేము. ఆమె కర్మలు తొలగిపోతున్నాయి. తొలగిపోయినప్పుడు శరీరం విడవలసిందే, మరో శరీరంలోకి వెళ్ళి మంచి పనులు చేయవలసిందే అని బాబా చెప్తారు. అక్కడే ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ గారికి దానిని గ్రహిస్తారు. వెంటనే బాబా వత్సలి కలలో ఏం చెప్పారు? నీకు వాడాలో ఏమి పని? గురుస్థాన్ దగ్గరకు రా, వచ్చి మన ఇద్దరం కలిసి ఆడుకుందాం అంటే ఆమె కర్మలు తొలగిపోయాయి కాబట్టి సాయిలో ఐక్యమయ్యింది. నిజానికి బాబా దీక్షిత్ కుమార్తె అయిన వత్సలికి ముక్తిని కలిగించారు. బాబాలో ఐక్యం చేసుకున్నారు ఆమెను. నిజంగా సాయి భక్తుడైన కాకాసాహెబ్ దీక్షిత్ గారు తన కుమార్తె ముందుగా చనిపోతుందని ఆమెకు కలలో కనిపించి బాబా చెప్పారు కదా, ఆ విషయం ఆమె అందరికీ చెప్తుంది కదా. అప్పుడే అనుకుంటారు ఖచ్చితంగా తన వత్సలి తనను విడిచి వెళ్ళిపోతుందని తెలుసుకుంటారు దీక్షిత్ గారు. కానీ తనకి ఏది మంచిదో, తన కుమార్తెకు ఏది మంచిదో తన సద్గురువైన సాయినాథునికే తెలుసు అని ఎంతో మనోధైర్యంతో, ఎంతో ఇష్టమైన తన కుమార్తె దూరం అయినా సరే ఎంతో భక్తి విశ్వాసంతో సాయి దివ్య చరణాల చెంతకు చేరారు సాయి మహాభక్తుడైన కాకాసాహెబ్ దీక్షిత్. ఆహా, ఎంతటి పుణ్యాత్ములు, ఎంతటి అదృష్టం ఉంటే అలాంటి స్థాయికి మనం చేరగలుగుతాం. నిజంగా బాబాగారి మీద ఎంత విశ్వాసం, ఎంత భక్తి. ఇంకొకరైతే ఎంతోమంది మనలాంటి వాళ్ళు నిందిస్తాం బాబాను. అరే రే, నేను బాబాను ఇంతలాగా పూజ చేస్తున్నాను, ఇంతలా చదువుతున్నాను అని ఎన్నో రకాలుగా బాబాను నిందిస్తూ ఉంటాం. కానీ ఆ రోజుల్లో భక్తులు చూడండి, వారికి ఎంత విశ్వాసం. మన జీవితంలో ఏది జరిగినా అది బాబాగారి అనుగ్రహంతో, బాబాగారి నిర్ణయం మీద జరుగుతుందని ఆ రోజుల్లో భక్తులందరూ నమ్మారు. ఎప్పుడు బాబా ఏది చెప్తే అదే చేసేవారు. నిరంతరం సాయి ధ్యాసలో ఉండేవారు. అనుక్షణం వారి జీవితంలో కష్టమైన, సుఖమైన ప్రతిదీ బాబాగారి నిర్ణయం మీదే వారి జీవితంలో జరుగుతుందని అంత విశ్వాసం, భక్తి, శ్రద్ధ పెంచుకున్నారు ఆ రోజుల్లో భక్తులందరూ. అలాగే కాకాసాహెబ్ దీక్షిత్ గారు కూడా మరెన్నో విషయాలు కాకాసాహెబ్ దీక్షిత్ గారి కోసం బాబాగారి అనుగ్రహంతో మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరామ్.